ఉంటాయి, కొరతలు ఉంటాయి. గొడవ పడితే అవసరాలు తీరవు. అమ్మ సహోదరి వింటున్నావా? కుటుంబం అన్న తర్వాత కొన్ని సందర్భాల్లో కొరతలు ఉంటాయి. అన్ని వేళలా చేతి నిండా డబ్బులు ఉండవు. అన్నిసార్లు టైంకే నువ్వు రెంట కట్టలేకపోవచ్చు. అన్నిసార్లు జీతం టైంకి రాకపోవచ్చు. అన్నిసార్లు నీ భర్త సంపాదించే సంపాదన సమృద్ధిగా నీకు సరిపోకపోవచ్చు. కొన్నిసార్లు కష్టాలు వస్తాయి, కొన్నిసార్లు కొరత ఉంటుంది, కొన్నిసార్లు చేతిలో చిల్లి గవ్వ ఉండదు, కొన్నిసార్లు ఇంట్లో ఉన్న సరుకులు అయిపోతాయి. అలా అయిపోయినప్పుడు నీ భర్త దగ్గరకు వచ్చి, ఇంట్లో సరుకులు అయిపోయినాయి, రెంటవాడు వచ్చి ఇల్లుకి రెంట కట్టమంటున్నాడు, కిరాణా వాడి కట్టాల్సినటువంటి ఇంకా అలాగే ఉంది, అయినా నిన్నను మాత్రం ఏం లాభం? మా నాన్నని అనాలి. కట్టబెట్టక నీలాంటి వాడిని కట్టబెట్టినందుకు మా నాన్నని అనాలి అసలు. చిచే అని నీ భర్తతో గొడవ పడడం వల్ల, నీ భర్తను విసిగించటం వల్ల, వేధించటం వల్ల నీకున్న కొరతలు తీర్చబడవు, కష్టాలు తొలగిపోవు. అమ్మ సహోదరి సహోదరులు, మన జీవితాల్లో కొరతలు వస్తాయి. ఆర్థికంగా సమస్యలు రావచ్చు, అనారోగ్య సమస్యలు రావచ్చు, అనేక సమస్యలు రావచ్చు. వచ్చినప్పుడు భర్తతో గొడవ పడడం వల్ల, భార్యతో గొడవ పడడం వల్ల నీ సమస్యలు పరిష్కారం కావు. నీ భార్య మీద, నీ భర్త మీద, అత్త మీద, కోడల మీద నువ్వు గొడవ పడినంత మాత్రాన, నీ కోపాన్ని ప్రదర్శించినంత మాత్రాన కష్టాలు తీరవండి. కానీ మళ్ళా చెప్తున్నా, కొంతమంది మూర్ఖులు ఉంటారు కోపాన్ని ప్రదర్శించే వాళ్ళు. ఎవరు చెప్పండి? త్వరగా కోపపడుట మూర్ఖుని యొక్క వ్యక్తిత్వం. ఒకవేళ మనలో ఎవరైనా త్వరగా కోపపడే వాళ్ళుగా ఉంటున్నట్లయితే, ఇండైరెక్ట్గా మీరు నీ భర్తకు చెప్తున్నావు, నీ భార్యకు చెప్తున్నావు, నేను మూర్ఖుణ్ణే. మూర్ఖత్వాన్ని కనపరచటం వల్ల ప్రయోజనము లేదు.